హలో అండి, వెల్కమ్ టు రాజీ మల్టీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బిజీగా ఉన్నానండి. హలో అండి, ఈరోజు వీడియోలో నేను చేసిన పొరపాటు తప్పు మీరు చేయకూడదని ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. అదేంటి అంటే, కొన్నిసార్లు మనము ఆలోచన లేకుండా ఒకటేసారి ఎక్కువ పనులు పెట్టేసుకొని స్ట్రైన్ అయిపోతూ ఉంటాం కదండి. నేను కూడా అలాగే అనుకోకుండా ఇలా చేసేసాను. మీరు మాత్రం ఇలా చేయకండి. యాజ్ యూజువల్ మార్నింగ్ టెన్నిస్ ప్రాక్టీస్కి వెళ్ళాము. అటే మామిడికాయలు పచ్చడి పట్టాలి కదా, సీజన్ అయిపోతుందని మార్కెట్కి వెళ్ళి మామిడికాయలు కొని కొట్టించుకొని తెచ్చేసాను. మామిడికాయ పచ్చడి పట్టడం అంటే ఎంత పని ఉంటుందో మీ అందరికీ తెలుసు కదండి. ఆ ముక్కలన్నీ క్లీన్ చేసుకొని ఆయిల్స్ వాటికి కావాల్సినవన్నీ కొనుక్కొని ఆ పచ్చళ్ళు కలుపుకునేసరికి చాలా టైం పట్టేసిందండి. అప్పటికే ఓపిక అంతా అయిపోయింది. ఇంకా ఇంట్లో చాలా పనులు ఉంటాయి కదండి. నేను చేసిన పొరపాటు ఏంటి అంటే, ముందు రోజే పప్పులు నానబెట్టేసానండి. పప్పులు రుబ్బుకోవాలి కదా, ఇడ్లీలు దోశలు టిఫిన్స్ కావాలి కదా. పప్పులైతే నానబెట్టేశాను. ఆ విషయం మర్చిపోయి మార్కెట్కి వెళ్ళి మామిడికాయ ముక్కలు కొట్టించుకొచ్చేసాను. పప్పులు నానబెడితే ఏముంది, 2 నిమిషాల్లో కడిగేసి రుబ్బేసుకోవచ్చు కదా అంటారా? పప్పులు నేను మా ఊరి నుంచి తెచ్చుకుంటానండి, మా పొలంలో పండినవి. అవి పట్టుపప్పు యూజ్ చేస్తానన్నమాట. పొట్టుపప్పు అంటే అవి కడగడానికి ఎంత టైం పడుతుందో తెలుసు కదండి అందరికీ. నంబర్ ఆఫ్ టైమ్స్ కడగాలి. ఓన్లీ పప్పేనా, బియ్యము రవ్వ ఇవన్నీ కూడా కడిగి వాటిని గ్రైండర్లో వేసి రుబ్బుకోవాలి. మళ్ళీ గ్రైండర్లో నుంచి పిండిలు తీసి కలుపుకోవాలి. ఇంత పని ఉంటుంది. మిగిలిన ఓపిక కాస్త కూడా అయిపోయింది. నెక్స్ట్ ఇంకా వంట చేయాలి కదండి. వంట అయినా సింపుల్గా చేసుకున్నానా అంటే అక్కడ కూడా మళ్ళీ ఇంకొక పొరపాటు అండి. సింపుల్గా అయ్యే ఏ ఫ్రైయో చేసుకోకుండా చిక్కుడుకాయ ఫ్రై చేద్దామని పెట్టుకున్నాను. చిక్కుడుకాయ ఫ్రైలు అంటే మేము వాటిని ఉడకబెట్టి ఈనెలు తీసి ఫ్రై చేసుకుంటామన్నమాట మా అత్తగారి స్టైల్లో. అది చాలా టైం టేకింగ్. సో ఎలాగోలా వంట కూడా ఫినిష్ చేశాను. అప్పటికే లంచ్ టైం అయిపోయింది. అప్పుడన్నా రెస్ట్ తీసుకుందామా అంటే మీ అందరికీ తెలుసు కదా, నేను బిగ్ బాస్ షో అంటూ స్టార్ట్ చేశాను. మా పిల్లలకి ప్రతిరోజు ఏదో ఒక న్యూ థింగ్ అనేది నేర్పిస్తున్నాను. ఈరోజు వచ్చి వాళ్ళకి పువ్వులు మాల కట్టడం నేర్పిద్దామని పెట్టుకున్నానండి. సో అది కూడా టైం పట్టేస్తుంది. నెక్స్ట్ పిల్లలకి ప్రోగ్రాం ఉంది ఈవినింగ్, వాళ్ళని రెడీ చేయాలి. వాళ్ళని రెడీ చేసి ఆ ప్రోగ్రాం ఆన్లైన్ ప్రోగ్రాం అటెండ్ చేసి ఆ ప్రోగ్రాంలో పేరెంట్గా నేను కూడా మాట్లాడాల్సి వచ్చింది. చూసారు కదా ఎంత టైర్డ్ అయిపోయి ఉన్నానో. ఇది ఇంతటితో అయిపోలేదండి. మళ్ళీ రాత్రికి డిన్నర్ మొదలైపోతుంది కదా. ఆ డిన్నర్కి పొట్టుపప్పు అన్నాను కదా, పొట్టుపప్పుతో నేను వడలు చేస్తానండి. ఆల్రెడీ వీడియో కూడా పోస్ట్ చేస్తాను మన ఛానల్లో, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఆ వడలు పెట్టుకున్నాను, దానికి చట్నీ చేశాను. ఈ విధంగా ఫుల్ డే అంతా కూడా స్ట్రైన్ అయిపోయానండి. అందుకే చెప్తున్నాను, మీరు నాలాగా పొరపాటును కూడా ఇలా ప్లానింగ్ లేకుండా వర్క్స్ అనేది పెట్టుకోకండి. అన్నట్లు మర్చిపోయానండి చెప్పడం. పిల్లల ప్రోగ్రాంకి ముందు మా ఫ్రెండ్ కాల్ చేస్తుందండి. వస్తావా చేస్తావా అంటూ కూర్చుంది. తను వెళ్ళి కలవాలి కదండి. అక్కడ టైం అయిపోతుంది, బయటికి వెళ్ళాలి, పిల్లలకి ప్రోగ్రాం టైం అయిపోతుంది. అదొక టెన్షను. ఇలా టెన్షన్ మీద టెన్షన్ అండి. సో ఇలా నాలాగా ప్లానింగ్ లేకుండా మీరు కష్టపడొద్దు అని నేను ఈ వీడియో పోస్ట్ చేస్తున్నానండి. మనం కొన్నిసార్లు మనకే తెలియకుండా ఇలా పిచ్చి పిచ్చి పనులన్నీ చేసేస్తూ ఉంటాము. సో బీ కేర్ఫుల్ అండి. ఎక్కువ స్ట్రైన్ అయిపోతారు. అసలే ఎండలు కదండి, ఈ ఎండకి కొంచెం పని చేస్తేనే నీరసం వచ్చేస్తుంది. సో ఎవరైనా నాలాగా చేస్తారేమోనని ఈ వీడియో పెడుతున్నాను. ఎలా అనిపించిందండి వీడియో? నచ్చితే ఒక లైక్ చేయండి ప్లీజ్.